రాబోయే రోజుల్లో ఇక ప్రకృతి విపత్తుల నుంచి తప్పించుకోవడం సాధ్యపడుతుందా? భూకంపాలకు వణికిపోవాల్సిన అవసరమే ఉండదా? అవును, ఆ ఒక్క శాటిలైట్ నింగులోకి దూసుకుపోతే చాలు, భూప్రపంచంలో ఎక్కడే మార్పు జరిగినా వెంటనే తెలిసిపోతుంది. ఇంతకీ అంతటి కెపాసిటీ ఉన్న శాటిలైట్ ఏంటి? ఆ ప్రాజెక్ట్ ఏంటి? స్టోరీ చూడండి. దాదాపు 10 ఏళ్ల నుంచి అమెరికన్ స్పేస్ సెంటర్ నాసాతో కలిసి ఇండియన్ ఏజెన్సీ ఇస్రో డెవలప్ చేస్తున్న నిసర్ దాదాపు పూర్తిగా వచ్చింది. వచ్చే మార్చిలో ఈ శాటిలైట్ ని అంతరిక్షంలోకి పంపనున్నట్లు నాసా ప్రకటించింది. ఒక్కసారి నిసర్ కనుక ఆకాశంలోకి దూసుకుపోయి తన కక్షలో చేరితే చాలు, ఇక భూమిపై ఏ ప్రదేశమైనా నిసర్ రేంజ్ లోకి వచ్చేస్తుంది. భూమిపై ఉన్న ప్రతి ప్రదేశం సూక్ష్మ స్థాయిలో కూడా స్కాన్ చేయగల సామర్థ్యం నిసర్ కి ఉందని అంటున్నారు. ఈ శాటిలైట్ ద్వారా ప్రతి 12 రోజుల్లో 2 సార్లు ఇలా సమాచారం అందుతుంది. భూమిపై ఉన్న నేల కాని, సముద్రాలు, అలానే గడ్డకట్టిన ప్రాంతాలు, ఉపరితలం ఏదైనా సరే వాటిలో సంభవించే మార్పులను నిసర్ పసిగడుతుంది. నిసర్ శాటిలైట్ మన షార్ సెంటర్ నుంచే ప్రయోగించబోతున్నారు. 2014లో అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ ఉపగ్రహం తయారవుతుంది. అద్వితీయమైన ఖచ్చితత్వంతో గ్రహాల మార్పులను పరిశీలించగలిగే నైపుణ్యంతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ప్రాజెక్టు ఖర్చు 5,800 కోట్లుగా అంచనా కాగా, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ తో తయారు చేస్తున్నారు. నాసాపై ఎల్ బ్యాండ్, ఇస్రో నుంచి ఎస్ బ్యాండ్ గీగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో సేకరించే సమాచారానికి ఎక్కడా వంక పెట్టలేనంత ఖచ్చితత్వం ఉంటుంది అంటున్నారు. ఈ ఉపగ్రహానికి అవసరమైన పరికరాలను అమెరికా నుంచే దిగుమతి చేసుకుంది ఇస్రో. ఉపగ్రహంలోని 12 మీటర్ల యాంటెనా, రిఫ్లెక్టర్ తయారీలో సాంకేతికంగా ఇబ్బందులు ఎదురవడంతోనే ఇన్నేళ్లు లేట్ అయింది. నిసర్ శాటిలైట్ తో ప్రపంచవ్యాప్తంగా సహజ వనరుల నిర్వహణ, వాటిలో ఇబ్బందులను తొలగించుకోవచ్చు. అలాగే వాతావరణంలోని మార్పులను సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుంది. ప్రకృతి విపత్తులు సంభవించడానికి ముందు ఏర్పడే మార్పులను తెలుసుకోవచ్చు. తరచూ సంభవించే భూకంపాలకు కారణాలు కూడా తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. దీనికంతా కూడా నిసర్ పంపే హై రెజల్యూషన్ ఫోటోలు సాయపడతాయి. నిసర్ సామర్థ్యం భూ ఉపరితలంపై అంగుళం గాలించే వరకు వెళ్లగలదంటే ఈ ప్రాజెక్టు ఎంత సంచలనం కలిగించనుందో అర్థం చేసుకోవచ్చు.